తెలుగు వెండి తెరపై నవ్వులను పోయించడమే కాకుండా హాస్య నటుడిగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్రనాయకులతో సమానమైన స్టార్డమ్ను పొందిన హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య అని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రేలంగి వెంకట్రామయ్య 116వ జయంతి సందర్భంగా నేడు రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ సమీపంలో ఆయన విగ్రహానికి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రేలంగి కేవలం హావభావాలతోనే కాకుండా తన విలక్షణమైన గొంతు, నడక, నవ్వులతో పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షక లోకాన్ని సమ్మోహితం చేశారన్నారు. మహోన్నత నటుడు మన ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి కావడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ తనదైన నటన ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబల్జ సంఘం నాయకులు, రేలంగి అభిమానులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని హాస్పిటల్స్ యాజమాన్యాలు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఈ అంశాలపై తన కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, డిఎంహెచ్ఓ, పలువురు వైద్యులతో ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అనవసరమైన సందర్శనలు, ప్రక్రియలో జాప్యం తదితర అంశాలను వైద్యులు ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వాసు వైద్యులకు ఎలాంటి వేధింపులు, అనవసర ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం అయ్యేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, అత్యవసర వైద్య సేవలు, వైద్య బృందాలు ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో వైద్యులను అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. పుష్కరాల వైద్య సేవలకు సంబంధించి సుమారు 70-80 మంది ఐఎంఏ వైద్యులు ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన ప్రాంతాలను గుర్తించి రూట్ మ్యాపింగ్ చేయాలని ఎమ్మెల్యే వాసు సూచించారు. మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్ఓ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పుష్కరాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 19వ తేదీన ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పుష్కరాల వైద్య సేవలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని నిర్ణయించారు. వైద్యుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, ఐఎంఏ ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నగర సుందరీకరణలో భాగంగా డివైడర్లు పచ్చదనంతో కళకళలాడాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నేడు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎయిర్పోర్ట్ రోడ్డులోని డివైడర్ల మధ్యలో నూతనంగా ఏర్పాటు చేసిన మొక్కలను పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, ఆవులు, గేదెలు, మేకలు మొక్కలను తినకుండా ఉండేందుకు వాటి చుట్టూ అవసరమైన ట్రీ గార్డులను సైతం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మొక్కలను సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకున్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఏడీహెచ్ అనిత, ఏఈ సత్యనారాయణ కమిషనర్ వెంట ఉన్నారు. రాష్ట్రంలో ఈ నెల కొత్త పెన్షన్ల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపే ఆలోచనలో ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బూరుగుపూడి పరిసర ప్రాంతాలకు సంబంధించి సుమారు 11,345 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, భూమిని చదును చేసి మార్కింగ్ పూర్తి చేసి అతి త్వరలో సుమారు 11,500 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందించే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నగరంలో లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే వాసు తెలిపారు. స్థానిక 12వ డివిజన్ గౌతమి స్కూల్ సమీపంలో 29 లక్షలతో బీటీ రోడ్ పునర్నిర్మాణం పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ప్రముఖ టీడీపీ నాయకులు కోనేరు మురళి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అదే డివిజన్లో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణతో కలిసి 42వ డివిజన్లో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ భద్రత మా భద్రత కార్యక్రమంలో భాగంగా సుమారు ₹1 కోటి విలువైన లైటింగ్ పరికరాలు ఇతర సామాగ్రిని తీసుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. డార్క్ స్పాట్లను తగ్గించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో మరింత లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దాతల సహకారంతో సీసీ కెమెరాల నెట్వర్క్ను విస్తృతం చేస్తున్నామని, రాజమహేంద్రవరం సిటీలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిని దాదాపుగా సీసీ కెమెరా నిఘా పరిధిలోకి తీసుకువచ్చామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం నగరంలో పుష్కరాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా సుమారు ₹300 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి కొన్ని పనులను పూర్తి చేసి మరికొన్ని పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ₹140 కోట్ల కేటాయిస్తున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాజమహేంద్రవరం జిల్లా కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరంలోని ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ సమావేశంలో చలో విజయవాడ కార్యక్రమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ పీఆర్సీ, డిఏ, ఐఆర్ బకాయిల సాధన కోసం జేఏసీ పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాలని, బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ పరిధిలోని ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, కోడిగుడ్లు, పాలు, తాగునీటి సదుపాయాలు, నిల్వ ఏర్పాట్లను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకాల లక్ష్యాలు పూర్తిగా నెరవేరాలంటే ఆహార పదార్థాల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కోడిగుడ్లు, పాలు మరియు ఇతర పోషకాహార పదార్థాల నిబంధనల మేరకు సమయానికి విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని, సరఫరా వ్యవస్థలో అంతరాయం రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి వి పార్వతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కేఎన్ జ్యోతి, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు మరియు వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులర్పించారు. అనంతరం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు మాట్లాడుతూ భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి శాస్త్రీయ పునాదులు వేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అని, ఆ మహనీయుడి జన్మదినాన్ని జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కళాశాల లైబ్రేరియన్ కె వెంకట్రావు మాట్లాడుతూ గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 1931లో గ్రంథాలయ శాస్త్రానికి మూల స్తంభాలైన లైబ్రరీ సైన్స్ 5 సూత్రాలను రూపొందించారని, 1933లో గ్రంథాలయంలో పుస్తకాల వర్గీకరణ కోసం కోలన్ క్లాసిఫికేషన్ విధానాన్ని ఆవిష్కరించారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందని పేర్కొన్నారు. అక్షరాస్యతను పెంపొందించడం వంటి గ్రంథపాలకుల సేవకులను విద్యార్థులకు వివరించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు. ప్రజలు, ఉద్యోగులంతా భాగస్వాములు కావాలని సూచన. మావిళ్లకుంట క్రాస్ వద్ద ఘనంగా బాలికే భవిష్యత్తు కార్యక్రమం. విద్యార్థినులు ఒకే లక్ష్యంపై దృష్టి సారించి సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్న మంత్రి సవిత. 5 ఏళ్ల పాలనలో రాయలసీమను జగన్ పూర్తిగా విస్మరించారన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి. కూటమి ప్రభుత్వం సీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టీకరణ. ఏపీని అమ్మకానికి పెట్టే కుట్రలో భాగమే పీపీపీ 2026 విధానమని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. వైబిలిటీ గ్యాప్ ఫండ్ పేరుతో ప్రైవేటుకు దోచిపెట్టే కుట్ర అని వ్యాఖ్య.
ప్రజలు, ఉద్యోగులు, అధికారుల సమిష్టి భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా రోడ్డు డాక్టర్ పేరుతో జీరో పార్ట్ హోల్ మిషన్ ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేరువ చేయడం ద్వారా ప్రతి ఒక్కరిని జాతి నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రతి అధికారి, ఉద్యోగి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. బాలికల విద్యాభివృద్ధి, సాధికారతే ధ్యేయంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ దిశానిర్దేశంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట క్రాస్ వద్ద బాలికే భవిష్యత్ వినూత్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రేరణాత్మక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి సుమారు 1400 మంది బాలికలు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ విద్యార్థినులు ఒకే లక్ష్యంపై దృష్టి సారించి సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. నిర్దేశించుకుని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. సామర్థ్యాన్ని పూర్తిగా. చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు ఫోన్ చేసి, మేడం మీరు రావాలి, ఈ మీటింగ్ రావాలి అంటే మామూలుగా కలెక్టర్ గారు అన్నింటినీ రమ్మంటారు అనుకున్నాను. కానీ నిజంగా ఈ ప్రోగ్రామ్ మీతో పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. నా పార్టిసిపేట్ కూడా మరొకసారి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి పెద్దలందరూ మాట్లాడారు, ఎందుకు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి. ఒక పక్క ఎస్సీ గారు, మరి ఎస్పీ గారు ఏ సెక్షన్, బి సెక్షన్ చెప్పారు. మన కలెక్టర్ గారు మరి గతంలో ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉండాలి, మరి 18 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, మరి స్త్రీ పురుషులకి ఏ విధంగా కాంపిటీషన్ లో ఉండాలి, ఎలా చదువుకోవాలో మన సింధూరారెడ్డి గారు చెప్పారు. మన స్పీకర్స్ కూడా మన భావితరాల భవిష్యత్తు కోసం మంచి పునాదులు వేస్తున్నారు. నేను తెలియజేసేది ఒకటే, మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు ఒక దాని మీద ఫోకస్ చేయండి. మీరు లక్ష్యం, మీరు ఏది కావాలనుకుంటున్నారో జీవితంలో దానిపైనే కాన్సన్ట్రేట్ చేయండి. మిగతా దేని మీద కూడా డైవర్ట్ కావాల్సిన పని లేదు. కొన్ని దుష్టు శక్తులు మీ మీద పనిచేస్తూ ఉంటాయి. కానీ మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టం, మీ తల్లిదండ్రులు మీ
రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరరేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు రాయలసీమను గాలి కొదిలేసిన జగన్ ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శనల పేరుతో తీర్థయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 పీనుగులను తిన్న రాంబంధు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి చెందుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారని, వారి మాయమాటలను సీమ ప్రజలు ఇక నమ్మరని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు, నీటిపారుదల ప్రాజెక్టులపైన నిర్లక్ష్యం వహిస్తున్నారు, రాయలసీమ కరువు బారిన పడే ప్రమాదం ఉందని చెప్పి నానా యాగి చేస్తూ ప్రాజెక్టుల సందర్శన పేరుతో తీర్థయాత్రలు చేయడం జరుగుతోంది. 100 పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు పోయిందంట. వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఏ రోజు రాయలసీమ అభివృద్ధి పట్ల కానీ, రాయలసీమలో ఉండే నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల కానీ, రాయలసీమ పేదల పట్ల కానీ, రాయలసీమను పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏమీ జరగనట్లు నంగనాచి మాటలు చెబుతూ, కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతూ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తూ యాత్రలను చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, వీరిని వెనక నుండి నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు యాత్రలు చేయాల్సింది ఇప్పుడు కాదు. మీరు 5 సంవత్సరాల కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయింది జగన్మోహన్ రెడ్డి అని దీన్ని మళ్ళీ పునర్నిర్మిద్దామని చెప్పి, ఈ ప్రాజెక్టు తెగిపోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి, దీనిపైన విచారణ నిగ్గు తేల్చని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి నింటే మిమ్మల్ని అందరినీ కానీ మెచ్చుకొని ఉండాలి. అదే రోజు రాజంపేట నియోజకవర్గంలో పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పింఛా ప్రాజెక్టును మరమ్మతులు చేద్దాం, వాటిని పునర్నిర్మిద్దామని చెప్పి మీరు తీర్థయాత్రకు వచ్చినంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒప్పుకునే వాళ్ళం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన యాగి చేస్తూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన వెంటనే మీరు జూలైలో ప్రారంభిస్తే 29/10/2020 నాడు ప్రారంభించిన 4 నెలలకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. ఈ స్టే ఎత్తివేద్దాం జగన్మోహన్ రెడ్డి. మనం ఇప్పుడు చెప్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ప్రాంతానికి ప్రాణాధారం, జీవాధారం. దీన్ని ఎందుకుగాను మనం స్టే ఎత్తివేసేదానికి ప్రయత్నించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం రాయలసీమ ప్రాంత రైతాంగానికి చేస్తున్న ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు యాత్ర కనుక చేసినంటే మేమంతా కూడా హర్షించే వాళ్ళం. అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిపోతే కనీసం ₹1 కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్లో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోతే ₹1 కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ 2 ప్రాజెక్టుల మరమ్మతులకు ఎందుకుగాను నిధులు కేటాయించలేదు, నిధులు కేటాయించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు బనగానిపల్లి నుంచి తాడేపల్లి కొంప వరకు పాదయాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కొనియాడేవారు, మీ కార్యక్రమాన్ని హర్షించేవారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటనే అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 102 ప్రాజెక్టులను మంజూరు చేస్తే ఒక్క కలంపోటుతో జీవోఎంఎస్ నంబర్ 365 తెచ్చి రాయలసీమను చీకట్లు కమ్మే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నిస్తూ, ఎందుకు రాయలసీమ పైన మనకు అనేక దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్సీపీని గెలిపించిన రాయలసీమ ప్రాంత ప్రజలపైన ఎందుకు కక్ష కట్టావు జగన్మోహన్ రెడ్డి, నీ మనసు మార్చుకో అని చెప్పి మీరు తాడేపల్లి వరకు యాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలు నిజంగా హర్షించేవారు.
పీపీపీ 2026 పాలసీ పేరుతో తరతరాలకు నష్టం చేసే కొత్త విధానానికి కూటమి ప్రభుత్వం తెరతీసిందని, ఏపీ ఫర్ సేల్ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల పక్షాన నిలబడి పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ల పక్షాన నిలబడి రాష్ట్ర వనరులు, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన సంపద దృష్టి ప్రజల కోసం కాదని, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు తమ మద్దతుదారుల కోసం అన్న విషయాన్ని ఇప్పుడు స్పష్టమైందని అన్నారు. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే కొత్త పథకానికి, కొత్త విధానానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనడానికి ఇవాళ పత్రికల్లో వస్తున్న వార్తలే రుజువు అని మేము చెప్తున్నాం. అసలు ఏం చేస్తున్నాడో, ఎవరి పక్షాన నిలబడాలో తెలియకుండా ప్రజల పక్షాన నిలబడి పరిపాలన చేయాల్సిన వాడు కార్పొరేట్ల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర వనరుల్ని, సంపదని దోచిపెట్టే కార్యక్రమం జరగడానికి, చేయడానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. నేను సంపద సృష్టికర్తని, నేను అధికారంలోకి వస్తే సంపదను సృష్టిస్తానంటే ప్రజలు నిజమే కాబోలు రాష్ట్రం కోసం సృష్టిస్తాడేమో, లేకపోతే ఈ ప్రజల కోసం సృష్టిస్తాడేమో అనుకున్నారు. కానీ ఆయన చెప్పిన సంపద సృష్టి కార్పొరేట్ సంస్థల కోసం, ప్రైవేటు సంస్థల కోసం, తమ సొంత మనుషుల కోసం, తన మద్దతుదారుల కోసం అనేది బయటపడిపోయింది. తరతరాలకి దెబ్బతీసే ఒక కొత్త స్కామ్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. అదే కొత్త పీపీపీ 2026 విధానం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ చాప కింద నీరులా రాష్ట్ర వనరులను దోచుకునే ఒక విధానానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. సుమారు 1,23,000 కోట్ల పెట్టుబడులు పైప్ లైన్లో ఉన్నాయని, పీపీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. 2026-27 సంవత్సరానికి ఇలాంటి పెట్టుబడిదారులకి 1500 కోట్ల రూపాయలు ఉచితంగా పంచిపెట్టడానికి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద పంచిపెట్టడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది. అసలు ఈ విధానం లోతులకు వెళ్ళి చూస్తే ఎంత అరాచకమా, అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు అనేది ఒక పెద్ద ప్రశ్న మన కళ్ళ ముందు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే భూములు ఇస్తుంది, ఆస్తులు ఇస్తుంది, పెట్టుబడికి డబ్బు ఇస్తుంది, రుణాలు ఇప్పిస్తుంది. ఇది సక్రమంగా నడవడానికి, ఒకవేళ నష్టాలు రాకుండా ఉండడానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని మళ్ళీ ఉచితంగా డబ్బు ఇస్తుంది. గ్యాప్ ఫండింగ్ కాకుండా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పిస్తుంది. ఇంత చోద్యం మనం ఎక్కడన్నా చూస్తామా? అంటే ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే నడుపుకోవడానికి అనుమతి ఇచ్చి, దానికి తోడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని డబ్బులు ఇచ్చి, బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించి, ఆ వడ్డీలు కూడా ప్రభుత్వమే కట్టే ఈ విధానం తీసుకొచ్చి మరి ఎలాగయ్యా ఈ ప్రాజెక్టులు నడుపుతారంటే వాళ్ళు యూజర్ ఛార్జీలు వసూలు చేసుకుంటారంట. అంటే మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ వనరుల్ని కట్టబెట్టి యూజర్ ఛార్జీల పేరిట ప్రైవేటు వాళ్ళు దోచుకోవడానికి ద్వారాలు తీశారు. ఇదేదో ఒక రంగం, 2 రంగాలు కాదు. వాళ్ళు ఇచ్చిన లిస్టులు చూస్తుంటే ఇంచుమించుగా అన్ని రంగాల్ని ప్రైవేటుకి కట్టబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మనకు అర్థమైపోతుంది. రోడ్లు, పోర్ట్లు, విద్య, వైద్యం, నీరు, మురుగునీటి పారుదల, సాగునీరు, పబ్లిక్ భవనాలు, హౌసింగ్, టూరిజం, డేటా సెంటర్లు, పార్కులు, ఇవన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేస్తారంట. అయ్యా చంద్రబాబు గారు, పీపీపీకి ఇవ్వనది ఇంకేం మిగిల్చుదామని, ఏం మిగిల్చారో అని అడుగుతున్నాం మేము. ఇంకా పీపీపీకి ఇవ్వకుండా మీరు మిగిలినవేంటి? ఇక్కడ ఏ రంగం మిగిలింది? ఒక వ్యవసాయ రంగం మిగిలింది. అది గిట్టుబాటు కాదు కాబట్టి రైతులకి వ్యతిరేకత రైతుల నుంచి వస్తుందేమో అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఆ ఒక్క రంగాన్ని వదిలేసినట్టు కనపడుతున్నారు. ఇంకా మీకు చేతగా లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీలో, ఇంకా మీరు మిగిల్చింది అదొక్కటే, ప్రభుత్వాన్ని పీపీపీలో నడపడమే. వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేద్దామని బేరం పెట్టారు. 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు కడితే పేదల వైద్యం కోసం, వాళ్ళ వైద్య సీట్ల కోసం కడితే మీరేం చేశారు? మీకు కావాల్సిన వాళ్ళని కట్టబెట్టడానికి టెండర్లు పిలిచారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే దానికి భయపడి ఆ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. లేకపోతే ఈ పార్టీకి కృష్ణార్పణం అన్నట్టుగా ప్రైవేట్ అర్పణం చేసేసి ఉండేవారు. ఇవాళ మళ్ళీ ఈ కొత్త పాలసీలోకి వెళ్తే అసలు ఎంత దుర్మార్గమా! ఇప్పటికే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. రవాణా వ్యవస్థ అని చెప్పి రోడ్లు ప్రైవేటైజ్ చేస్తాము, టోల్ కట్టుకునే కార్యక్రమం ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ భవనాలు ఇస్తారంట, బస్సు టెర్మినల్స్ ఇస్తారంట, గ్రామీణ తాగునీరుని, టెలికాంని, డేటా సెంటర్లు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాత జీవోలకే రంగులు మారుస్తూ ఆక్వా రైతులను దగా చేస్తోందని వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త అప్సడా మాజీ వైస్ చైర్మన్
వడ్డీ రఘురాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్వా అథారిటీ చైర్మన్గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమ వర్గానికి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి 1000 కోట్ల రూపాయల భారీ లబ్ధి చేకూర్చేందుకు పవర్ ఫ్యాక్టర్ అనే నిబంధనను తెచ్చి చిన్న ఆక్వా రైతులపై మోయలేని భారాన్ని మోపారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా ₹1.5కే విద్యుత్ రాయితీ ఇస్తామని, ఫీడ్ ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. పవర్ ఫ్యాక్ట్ 0.9 to 0.95 ఎలిజిబుల్ అవుతేనే మీకు ₹1.5 సబ్సిడీ వస్తుందని మెన్షన్ చేశారు. మళ్ళీ ఈరోజు కొత్తగా పాత చింతకాయ పచ్చళ్ళలాగా మళ్ళీ అదే జీవోని రివైజ్డ్ చేసి జీవో నెంబర్ 57 పాలకొల్లో ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులు కలిసి దీన్ని మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ఇందులో పాత జీవోలో ఏదైతే ఉందో కొత్త జీవోలో కూడా అదే పెట్టారు. అసలు మీరు ఇచ్చిన జీవోలో ఏముంది? 169 నుంచి మళ్ళీ జీవో నెంబర్ 57 మార్చడం వల్ల రైతులకు ఏం ప్రయోజనం జరిగింది అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. 0.9 నుంచి 0.95 0.95 పవర్ ఫ్యాక్టర్ 2027 వరకు మెయింటైన్స్ చేయాలి. ఆ మెయింటైన్స్ చేస్తేనే మీకు ఈ సబ్సిడీ వస్తుందని జీవోలో మళ్ళీ ఇచ్చారు. పాత జీవో ఏది, మళ్ళీ కొత్తగా ఏదో మళ్ళీ జగన్ గారు భీమవరం వచ్చి ఆక్వా రైతులకు అండగా ఉండటం వల్ల 100 కౌంట్ ₹275 పెరగటం వల్ల ఆక్వా రైతుల్లో జగన్ గారు రావటం వల్ల మాకు ప్రయోజనం జరిగిందనే ఒక ఆలోచన ఆక్వా రైతుల్లో కలుగుతుంది. కాబట్టి జగన్ గారికి వచ్చే ప్రజాదరణని చూసి మళ్ళీ ఏదోటి చేయాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయాలి. కాబట్టి ఇవాళ పాలకొల్లులో జీవో నెంబర్ 57 రిలీజ్ చేయటం జరిగింది. అసలు జీవోలు ఎక్కడ రిలీజ్ చేస్తారు, ఎక్కడ పెడతారు? మీరు చేసింది ఎక్కడ? అందులోనే ఉంది, అందులో అబద్ధం ఉందని. తర్వాత ఏం చేశారు మీరు? 2027 మార్చి వరకు ఎవరైతే ఈ పవర్ ఫ్యాక్టర్ 9 నుంచి 95 వరకు మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క జీవో వర్తింపజేస్తుంది, సబ్సిడీ వస్తుందని చెప్పారు. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ పవర్ ఫ్యాక్టర్ 50 HP మెయింటైన్ చేయాలా. హెక్టార్కి 50 HPకి సుమారు ₹50,000 చిన్న రైతులకి ఖర్చు అవుతుంది. హెక్టార్ అంటే చిన్న రైతులకి. అయితే 2 లక్షల హెక్టార్లు ఈ రాష్ట్రంలో సాగు చేస్తే నియర్లీ 1000 కోట్లు ఇవాళ సామాన్య చిన్నకారు రైతుల మీద, ఆక్వా రైతుల మీద పడుతుంది. ఇది మీరు ఏ కంపెనీకి, మీ కులానికి చెందినటువంటి ఒక కంపెనీకి, ఇందులో ఒక పెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఒక పెద్ద యజమానిగా ఉన్నటువంటి కంపెనీకి మీరు లబ్ధి చేయటానికి ఇవాళ కెపాసిటీర్లని 2027 మార్చి వరకు మీరు పెట్టుకున్నట్టయితే మీకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తుంది అనే ఉద్దేశాన్ని మీరు ఈ జీవోలో మెన్షన్ చేయటం వల్ల ఈ చిన్న రైతులందరూ కూడా 50 HP కెపాసిటీర్లను పెట్టుకుని ఈ 1000 కోట్లు లబ్ధి ఆ కంపెనీకి చేయటానికి మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు సుదీర్ఘమైనటువంటి 975 కిలోమీటర్ల కోస్తా క్యారిడర్ లో మీరు ప్రచారాలు చేసినప్పుడు మీరు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని, బీజేపీ గాని మీ కూటమి ఇవాళ ఆ కోస్తా క్యారిడర్ లో మీరు తిరిగినప్పుడు మీరు ఏం చెప్పారు? ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకోకుండా ప్రతి ఎకరాకి ఎన్ని లక్షల ఎకరాలున్నా ₹1.5 సబ్సిడీ ఇస్తానని చెప్పారు. ఇవాళ మీరేం చేశారు? ఆక్వా జోన్ లో కొంతమందిని ఈ మధ్యకాలంలో తీసుకొచ్చారు. గతం 23-24లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఆక్వా జోన్ పరిధిలోకి వస్తారో వారందరూ కూడా రండి అని వాళ్ళకి కొన్ని నెలలు టైం ఇచ్చి ఎంతవరకు ఆక్వా జోన్ లోకి వస్తే అంతవరకు కూడా తీసుకొచ్చాం. ఇవాళ 64,000 కనెక్షన్లు ఈ రాష్ట్రంలో ఉంటే 50,800 కనెక్షన్లని మేము ఆల్రెడీ ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చి ₹1.5 సబ్సిడీ 5 ఏళ్లలో 3,640 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. మీరు ఈ జీవోలో 1/6/2026 నుంచి అంటే జూలై మాసం అయిపోయింది. అంటే ఈ 2 నెలల్లో కూడా సబ్సిడీ మీరు కరెంటు బిల్లుల్లో అడ్జస్ట్మెంట్ చేస్తారా అనే పదం మీరు ఎక్కడన్నా చెప్పారా? గౌరవ స్థానంలో ఉన్నటువంటి ఈ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ, లేకపోతే అక్కడ పాల్గొన్నటువంటి పవర్ మినిస్టర్ కానీ ఎవరైనా చెప్పారా?
అంటే ఈ 2 నెలల బిల్లు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయకపోతే అంటే ఈ సర్వీస్ కనెక్షన్లన్నీ తీసేస్తారా? గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, సహజ వనరుల సంరక్షణలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, స్పెషల్ ఆఫీసర్లకు నిర్వహించిన 1 డే శిక్షణా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్ల ద్వారా అమలవుతున్న వికసిత్ భారత్ విబిజీ రామ్జీ చట్టంపై ప్రజాప్రతినిధులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమస్య మీద మరి ఈరోజు ఈ యొక్క రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవ జెడ్పీటీసీ సభ్యులందరూ కూడా మీ మండలాల్లో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గత స్టాండింగ్ కమిటీలో జరిగినటువంటి మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా ఆల్రెడీ మీకు ఒక బుక్లో ఇవ్వడం జరిగింది. 7 రోజుల ముందే ఆ బుక్స్ కూడా పంపించడం జరుగుతుంది. అది మీరు స్టడీ చేసి వచ్చారని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎవరికైనా వారు పంపించినటువంటి ఆన్సర్స్ మీకు సంతృప్తికరమైనటువంటిగా లేకపోతే దాన్ని కూడా మీరు క్వశ్చన్ చేయవచ్చు అని తెలియజేస్తూ, కార్పొరేట్ ల్యాండ్ మాఫియా రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్ మాఫియాను పెంచి పోషించడానికి పీపీపీ ముసుగులో కొత్త విధానం ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయం ఏచూరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద లాభాలు వచ్చే వరకు పెట్టుబడులు పెట్టిన వారికి 20% ఇవ్వడానికి 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించడం అన్యాయమన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తిదారులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించడానికి డబ్బు లేదంటున్న ప్రభుత్వం పెట్టుబడిదారులు, బడా కార్పొరేటర్ల వేల కోట్లు ఇస్తోందని దుయ్యబడ్డారు. ల్యాండ్ మాఫియా ఈరోజు రైతుల దగ్గర నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ హక్కు అంటే పట్టాదారు ఒకటి చేసినట్టు పెద్ద ప్రచారం. ఇది మీ భూమి మీ హక్కు లేదు. దీని నినాదం ఎట్లా మార్చేశారంటే చంద్రబాబు నాయుడు గారు, మీ భూమి మా హక్కు. ఎవరైనా భూమి ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు కింద నీటిపారుదల ప్రాజెక్టు 900 కోట్ల రూపాయలు పునరావాసానికి ఇవ్వాల్సి ఉంటే 300 కోట్లు ఇచ్చి మిగతా వాళ్ళందరినీ రాత్రి ఖాళీ చేస్తారా? నిన్న వాళ్ళు కూడా ధర్నాలు చేశారు పెద్ద ఎత్తున, దాదాపు 1000 మంది నిర్వాసితులు. 4000 మంది కుటుంబాలకు ఇంతవరకు అసలు ఇవ్వలేదు. మీరు ఖాళీ చేయండి, పోయి డేరాలు వేసుకొని పండుకోండి, లేకపోతే చుట్టాలింటికి పోండి అని చెబుతున్నారు కలెక్టర్ గారు. ఎంత ధైర్యం అసలు! అంటే వీళ్ళు భూములు ఖాళీ చేసి, ఊళ్ళు ఖాళీ చేసి, డేరాలు వేసుకొని వాళ్ళు చుట్టాలింటికి పోయి బతకాలా? ఇదేనా మీ భూమి మీ హక్కు అంటే? మీ భూమి మీ హక్కు అని అంటే ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. రైతు యొక్క అనుమతి లేకుండా ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది భూమి? గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చాడు. అప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడు ఎప్పుడైనా అని చెప్పారు. రైతులు కూడా దాన్ని తిరస్కరించారు. జగన్మోహన్ రెడ్డి పట్టా విధానాన్ని ఆయనకి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన వచ్చి ఆడ రాజముద్ర వేశాడు. అంటే ఈ భూమి ప్రభుత్వాన్ని, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం, ఎంత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీరు మాకు వదిలేసుకొని పోవాల్సిన మా హక్కు, ఇది మీ భూమి మా హక్కు. ఇది రాజముద్ర వేసేసారు దాని మీద. పేరుతో ల్యాండ్ మాఫియాల అక్రమంగా ఆక్రమించుకున్న, దురాక్రమణ చేసినటువంటి భూముల్ని చట్టబద్ధం చేయటం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఎన్నిసార్లు రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు కాదు 20 సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం కాదు, ఉమ్మడి రాష్ట్రం నుంచి 20 సంవత్సరాల నుంచి కంప్యూటరైజేషన్ అయిపోతుంది. ఎవరి భూమి మీద వాళ్ళకి ఒక్కేస్తుంది. మీకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తాను, దానికి ముద్ర. ఇప్పుడు డిజిటలైజేషన్ అంటుంది. ఏం ట్యాంపర్, అసలు ఆధారే ట్యాంపర్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్లో ట్యాంపర్ అవుతుంది. నేను అడుగుతున్నా, ట్యాంపర్ కానటువంటి ఈ సాఫ్ట్వేర్ ఏంటో చెప్పండి మీరు. ఓట్లు ట్యాంపర్ అయిపోతున్నాయి. ట్యాంపర్ కాంది ఏమిటని పాన్ కార్డులు ట్యాంపర్ అయిపోతున్నాయి. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒకటి బ్రహ్మాండమైంది. బ్లాక్ చైన్ కాదు, అన్ని చైన్లను లాగి పడేస్తున్నారు ఈ హ్యాకర్స్. ఇప్పుడు ఏఐ క్లాడ్ అని పెట్టారు, ఇజ్రాయెల్ టెక్నాలజీ క్లాడ్.
ఈ క్లాడ్ వచ్చిందంటే మన మొత్తం మీ పర్సనల్ మెయిల్స్లోకి పర్సనల్ అకౌంట్స్ అన్నింటిలో దూరిపోద్ది అది. ఏ సాఫ్ట్వేర్ ఇప్పుడు అది అందువల్లనే కదా అమెరికా వాడు వాళ్ళందరినీ దేశాధినేతలను పట్టుకొని అరెస్ట్ చేయగలిగింది ఈ క్లాడ్ టెక్నాలజీతోనే. అందుకని ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి రాష్ట్రం మొత్తాన్ని మన భూములు, మన నీళ్లు, మన కరెంటు, మన సర్వీసులు, మన మైనింగ్ సర్వస్వం వాళ్ళకి దోచిపెట్టడం కోసం ఈరోజు పీపీపీ విధానం తీసుకొచ్చి నెత్తిన రుద్దుతున్నారు. ఇది మన దేశ ప్రజల కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇందులో ఏమీ లేవు, కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కు అవుతారు, పంచుకుంటారు, ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఎన్నికలకు డబ్బులు కావాలి కదా. అందుకని ఈ రకమైనటువంటి కార్పొరేట్ లూటీని ఈరోజు దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేము ప్రజలకు కూడా పిలిపిస్తాం. ముఖ్యంగా యువతరం దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా మభ్యపెట్టి ఉద్యోగాల పేరుతోటి మన వనరులన్నీ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టి మన బడ్జెట్లో నిధులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేటువంటి విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము యువతరాన్ని కూడా పిలిపిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు. ప్రజలు, ఉద్యోగులంతా భాగస్వాములు కావాలని సూచన. మావిళ్లకుంట క్రాస్ వద్ద ఘనంగా బాలికే భవిష్యత్తు కార్యక్రమం. విద్యార్థినులు ఒకే లక్ష్యంపై దృష్టి సారించి సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్న మంత్రి సవిత. 5 ఏళ్ల పాలనలో రాయలసీమను జగన్ పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి. కూటమి ప్రభుత్వం సీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టీకరణ. ఏపీని అమ్మకానికి పెట్టే కుట్రలో భాగమే పీపీపీ 2026 విధానమని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. వైబిలిటీ గ్యాప్ ఫండ్ పేరుతో ప్రైవేటుకు దోచిపెట్టే కుట్ర అని వ్యాఖ్య. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.